ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ RCP టెక్నాలజీస్. ఓకే, చాలా మంది అడుగుతుంటారండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది అండ్ హిస్టారికల్ డేటా ప్రకారమైన లేదా ఫ్యూచర్లో నెక్స్ట్ 10 yearsలో ఏది బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది అలాంటి వాటిలో మనకి చెప్పండి కొన్ని నేమ్స్ అని అడుగుతుంటారండి. బేసికల్గా మన హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే ఎక్కువ శాతం మోర్ దెన్ 10 years కనుక మీరు మార్కెట్లో ఉంటే అండ్ 20% కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇక బెస్ట్ అంటే టాప్ 5లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఒకసారి రివ్యూ కంపల్సరీ చేయాలి. అంటే మన మ్యూచువల్ ఫండ్స్ యాజ్ లాంగ్ యాజ్ దాని బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేసినంతకాలం మనం ఉంచుకోవచ్చు అండి. ఒకవేళ అది కనుక బీట్ చేయలేకపోతుంది అనుకుంటే దాన్ని పాస్ చేసేసి ఇంకొక 1 year ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. అప్పటికీ అది రికవరీ కాకపోతుంటే బెటర్ టు షిఫ్ట్ ద వన్ మోర్ ఫండ్ అనమాట. అందుకని షార్ట్ టర్మ్లో మార్కెట్ వాలిడిటీ తోటి పర్ఫార్మెన్స్ లేకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ప్రతి ఏడాది కంపల్సరీగా బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తూ ఉంటేనే మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 10 years దాటి మోర్ దెన్ 10 years హిస్టరీ ఉండి 20% కంటే ఎక్కువ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ వైపు మనం చూద్దామండి. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది 10 yearsలో యావరేజ్ మీద 28% పర్ యానం ఇస్తుంది. 28% ధ్యానం వస్తుందండి. అండ్ 37,000 crores అసెట్ మేనేజ్ చేస్తుంది ఇది అసెట్స్ని. అండ్ రెండోది SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. 10 years యావరేజ్ మీద 26% ఇచ్చింది ప్రయాణం. 10 years యావరేజ్ సిఏజర్ అంతా 26%. అలాగే DSP స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. అండ్ 10 years యావరేజ్ రిటర్న్స్ 25% ప్రయాణం. అండ్ క్వాంటెడ్ ట్యాక్స్ ప్లాన్ అండి. ఇది ట్యాక్స్ ఎవర్ ఫండ్ అండి. ELSS కేటగిరీ అనమాట. యూజువల్గా ఇండియాలో ఎక్కువ మంది ట్యాక్స్ని సేవ్ చేసుకోవడం కోసం సెక్షన్ 80Cని 80Dని వాడుకోవడం కోసం ట్యాక్స్ సేవర్ ఫండ్స్కి వస్తుంటారండి. ప్రావిడెంట్ ఫండ్స్ కానీ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ELSS కేటగిరీ కానీ లేదా బ్యాంకు ట్యాక్స్ సేవర్ ఫండ్స్, పోస్టల్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్, ఓకే, అండ్ SSY ఇలాంటి వాటిలో మనం చూస్ చేసుకుంటూ ఉంటారండి. అండ్ మ్యూచువల్ ఫండ్లు చాలా పాపులర్ ఎందుకంటే అన్నిటికంటే తక్కువ లాకింగ్ పీరియడ్ ఉండేది స్టాక్ మార్కెట్లో ఉన్న ELSS మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అండ్ కాకపోతే ELSS మ్యూచువల్ ఫండ్స్ నథింగ్ బట్ ఫ్లెక్సీ క్యాప్ అనమాట. అందులో చాలా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ స్టిల్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే క్వాంటెడ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అది కూడా 24% పర్ యానం ఇస్తుంది మిగతా అన్ని మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ట్యాక్స్ కేటగిరీలో. ఓకే, ఇది కూడా 10 years యావరేజ్ మీద 25% వచ్చింది పర్ యానం. అండ్ యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి 23% పర్ యానం లాస్ట్ 10 years యావరేజ్ మీద. అండ్ మిరా అసెట్ ఎమర్జింగ్ బిజినెస్ అండి, ఇది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇది కూడా. అండ్ 23% పర్ యానం లాంగ్ 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే క్వాంట్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అండి ఇది 22% పర్ యానం. అంటే కొటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ అగైన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇది కూడా 20% పర్ యానం. అంటే కొటాక్ స్మాల్ క్యాప్ 22% పర్ యానం. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ 22% పర్ యానం. ఇది ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కడైనా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏముండవు. మల్టీ క్యాప్లు అలా కాదు. లార్జ్ క్యాప్ 25, మిడ్ క్యాప్ 25, స్మాల్ క్యాప్ 25. ఈ మూడిట్లో 25 ఖచ్చితంగా పెట్టాలి. మిగతా 25% వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఫ్లెక్సీ క్యాప్ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అడ్వలైజ్ మిడ్ క్యాప్ 22%. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ మ్యూచువల్ ఫండ్ 22%. అండ్ HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 22%. అండ్ కెనరా రిబోకో ఎమర్జింగ్ ఈక్విటీ 22%. అండ్ ఫ్రాంక్లిన్ బుల్ ఇండియా 22%. క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫస్ట్ టైం మనం చూస్తున్నామండి. లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్లో ఉన్న ఒక ఫండ్ మోర్ దెన్ 21% CAGR ఇవ్వటం లాస్ట్ 10 yearsలో. సో అగైన్ క్వాంట్ ఇది. సుందరం స్మాల్ క్యాప్ అండి 10 years యావరేజ్ 21%. అండ్ క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 21% అండి. స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్ అంటే సెక్టర్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ అంటే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఈ మొత్తం కేటగిరీలో. అంటే 21% వచ్చింది 10 years యావరేజ్ మీద. అలాగే HDFC స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 21%. అండ్ టాటా మిడ్ క్యాప్ గ్రోత్ 21%. అండ్ HSBC మిడ్ క్యాప్ 20%. అండ్ ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ 20%. అండ్ HSBC వాల్యూ మ్యూచువల్ ఫండ్ 20%. అండ్ UTI మిడ్ క్యాప్ 20%. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 20%. SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ 20%. ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20%. అండ్ ICICI ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ 20%. ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 10 years కనుక
మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మనం అనుకుంటే ఎక్కువ సార్లు 20% దాటేది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ అండి. మనం చూసినట్లు 90% కంపెనీస్ అయ్యే ఉన్నాయి. అవి కాకుండా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఉన్నాయండి. రెండు ఫండ్స్ 10 years పాయింట్ ఆఫ్లో మోర్ దెన్ 20% వచ్చింది. అండ్ వాల్యూ మ్యూచువల్ ఫండ్ ఒకటి వాల్యూ మ్యూచువల్ ఫండ్ వచ్చింది. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ క్వాంటోల్ ఒకటి 21%. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక క్వాంటో 5 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి 20% అబోవ్ ఇచ్చింది లాస్ట్ 10 yearsలో. క్వాంటో ట్యాక్స్ ప్లాన్, క్వాంటో ఫ్లెక్సీ క్యాప్, అండ్ క్వాంటో లార్జ్ అండ్ మిడ్ క్యాప్, క్వాంటో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం మీద 4 ఉన్నాయి క్వాంటే టాప్ 20% అంటే అబోవ్ ప్రయాణం వచ్చినట్లు అనమాట. అఫ్కోర్స్ స్మాల్ క్యాప్ అంటే 7 years బ్యాక్ స్మాల్ క్యాప్ కేటగిరీ తీసుకున్నాను. అంతకుముందు వాళ్ళకి స్మాల్ క్యాప్ కేటగిరీ లేదనమాట. అందుకని టోటల్ 10 years డేటాలో అది లేదనమాట. అదర్వైజ్ లాస్ట్ 5 years నుంచి నెంబర్ 1 అంటే ట్యాక్స్ స్మాల్ క్యాప్ అండి, ఇది స్మాల్ క్యాప్ కేటగిరీలో అనమాట. బట్ ఎందుకు ఇక్కడ మిస్ అయిందంటే అది 10 years కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి. మొత్తానికి మోర్ దెన్ 10 yearsలో అంటే 20% అండి అబోవ్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయండి. చాలా తక్కువ అనే బదులు 90% లేవు అంటే బెటర్ అనమాట. ఎందుకంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 10,500 దాకా ఉండండి అన్ని స్కీమ్స్. ఎందుకంటే ఒక్కో స్కీమ్ నుంచి 6 ఫ్లేవర్స్ ఇస్తారు వాళ్ళు. ఒక్క స్కీమ్ నుంచి 6 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. అంటే డైరెక్ట్ 3 చాయిస్ అండ్ రెగ్యులర్ 3 చాయిస్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్బీఐ స్మాల్ క్యాప్ అన్నాం అనుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కేటగిరీలోనే 6 రకాల చాయిస్లు ఉంటాయి మీకు. ఎస్బీఐ స్మాల్ క్యాప్, డైరెక్ట్, రెగ్యులర్, మళ్ళీ డైరెక్ట్లోనే డివిడెండ్ అంటే ఐడిసిడబ్ల్యూ, గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ 3 చాయిస్ ఇస్తారు. మళ్ళీ రెగ్యులర్లో కూడా ఇంకా 3 ఉంటాయి. మొత్తం 6 ఉంటాయి ఒక్కొక్క దాని నుంచి. ఓకే, ఈవెన్ ఒక్కదాన్ని ఒకటిగా తీసుకున్నా సరే ఇండియాలో కొన్ని వందల మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ కేవలం హ్యాండ్ఫుల్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే 20% అబోవ్ దాటినాయండి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ డేటా ప్రకారం ఎక్కడ మనకి ఎక్కువ శాతం ప్రాబిలిటీ ఉంది మోర్ దెన్ 20% రావడానికి అంటే డెఫినెట్గా అది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ. అందుకని మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు ఈ డేటాని అనాలిసిస్ చేసి మీరు తీసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు ఒకవేళ బై అండ్ ఫర్గెట్ కానీ లేదా కంటిన్యూస్గా ఉంచుకుందాం అనుకుంటే హోల్డింగ్లో డెఫినెట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే మనకి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయి. ఓకే, ఈ కేటగిరీ ఎక్కువ ఇస్తుంది పర్ఫార్మెన్స్. అండ్ సర్ప్రైజింగ్లీ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇచ్చిందండి. అండ్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇచ్చినాయి. వాల్యూ మాత్రం ఒకటే వచ్చింది. వాల్యూ హెచ్ఎస్బిసి వాల్యూ ఫండ్ ఒకటే ఇచ్చింది అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ లాంగ్ టర్మ్లో ఏ మ్యూచువల్ ఫండ్ ఏ కేటగిరీలో పెడితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నది వీడియోతో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ.